యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ఈ విధంగా ధ్యానించుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఆది కాండం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము ఆది కాండము 47వ అధ్యాయము 27వ వచనం నుండి 48వ అధ్యాయము 7వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 47వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాను. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదనెను. మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యాకోబు చివరి వీలునామా, జాకబ్స్ ఫైనల్ విల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కరువు కాలంలో కూడా ఇశ్రాయేలు గోషేనులో వర్ధిల్లుతున్నట్లు ఈనాటి లేఖన భాగంలో మనం చూడగలం. ఐగుప్తులో చాలా సంవత్సరాలు నివసించిన తర్వాత 147 వయసులో యాకోబు మరణించేటువంటి సమయం ఆసన్నమైందని గుర్తించి తన చివరి వీలునామాగా తనను మక్పేలా గుహములో పాతిపెట్టమని యాకోబు యోసేపును కోరాడు. ఎందుకంటే యాకోబు నమ్మిందేమనగా ఐగుప్తు ఒక తాత్కాలికమైన నివాసమని మరియు తన సంతతి కానానులో నివసిస్తుందని యాకోబు నమ్మాడు. యోసేపు యాకోబు కోరినట్లుగా చేస్తానని అతనికి ప్రమాణం చేశాడు. యాకోబు ఆ సమయంలో దేవునికి నమస్కరించినట్లు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు యోసేపు తన 2 కుమారులు మనష్షేను, ఎఫ్రాయిమును యాకోబు ఎదుటికి తీసుకుని వచ్చాడు. యాకోబు వారిని తన సొంత కుమారులుగా ఎంచాడు. తద్వారా వారి స్వాస్థ్యంలో ఒక్కొక్కరు ఒక భాగమును వారసత్వంగా పొందగలరని అతడు తెలియచేసినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందువల్ల యోసేపు 2 భాగములను పొందాడనేది మనం లేఖనంలో చూడగలం. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే 47వ అధ్యాయం 27వ వచనంలో, అలాగే 48వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడు నమ్మదగినవాడు మరియు ఎల్లప్పుడూ తన వాగ్దానం నెరవేరుస్తాడని మనకు అర్థమవుతుంది. యాకోబు 18వ వైపు బయలుదేరినప్పుడు ఆయన వాగ్దానం చేసినట్లే ఆయన యాకోబు సంతతిని వర్ధిల్ల చేసి సుసంపన్నం చేసి ఆయన్ను ఆశీర్వదించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. యాకోబు తన సంతతిని దేవుడు వర్ధిల్ల చేశాడనేది దేవుని యందు అతను విశ్వాసం ఉంచి ఎదిగినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చనిపోయాడని తాను అనుకున్నటువంటి తన కుమారుని యోసేపుని తను వృద్ధాప్యంలో తిరిగి కలవడం కంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదని యాకోబు భావించాడు. దేవుడు యాకోబుపై కుమ్మరించినటువంటి అదే నమ్మకాన్ని, అదే ఆశీర్వాదాన్ని ఆయన ప్రేమతో ఈనాడు మనల్ని కూడా పట్టుకొని మనల్ని ఆశీర్వదిస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఎవరైతే దేవుని వాగ్దానాలు పట్టుకొని జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఆయన మాట నెరవేరుస్తాడు అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని గమనించినట్లయితే 7వ అధ్యాయం 29వ వచనంలో నుండి 31వ వచనం వరకు, అలాగే 48 3-4 వచనాల ప్రకారంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం అనగా ఆయన వాగ్దానాల ప్రకారం జీవించడమే. దేవుడు తన వాక్యాన్ని మనకు అందించాడు, ఆయన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. ఆయన వాగ్దానాల ప్రకారం జీవించడము దేవుని యందు విశ్వాసం ఉంచడం. కాబట్టి యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే తన విశ్వాస కారణంగా యాకోబు హృదయము సుసంపన్నమైంది. ఐగుప్తు కంటే తన యొక్క మనసు కానానుపై నిలిపి ఉంచినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందువల్ల అతన్ని ఐగుప్తులో పాతిపెట్టవద్దని, కనాను దేశంలోనే పాతిపెట్టమని కోరడం మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. తద్వారా అతను తన విశ్వాసాన్ని బయలుపరిచాడు.
మన జీవితాల్లో మనం యాకోబుకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నేను నా విశ్వాసాన్ని ఏ విధంగా కనపరుస్తున్నాను, ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాను అనేది మనం ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎవరైతే దేవుని వాగ్దానాలు నమ్మి ఆయన మార్గంలో ముందుకు నడుస్తారో వారి పట్ల దేవుడు ఆయన నమ్మదగిన దేవుడిగా తన మాట నెరవేరుస్తాడు అనేది ఈ యొక్క వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన విశ్వాసముతో, ఓర్పుతో దేవుని వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటూ ఆయన మార్గంలో కొనసాగి మన జీవితాల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడనేటువంటి నమ్మకంతో ముందుకు సాగాలనేది ఈ వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ రీతిగా దేవుడు మనల్ని ఇంకా బలపరిచి నడిపించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. మీ యొక్క విశ్వసనీయమైన ప్రేమతో మా జీవితాలను నడిపించే నీ యందు ప్రభా మేము ఎల్లప్పుడూ నమ్మిక ఉంచడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాన్ని ప్రభా నీవు అనునిత్యము కాపాడుతున్నావని, నీ చిత్తానుసారంగా నడిపిస్తున్నావని మేము గుర్తిస్తూ నీపైన సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ముందుకు సాగే కృప దయచేయమని, మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని మీరు విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. దేవుని కృప మనందరికీ నిత్యము తోడయండి, కాపాడును గాక. ఆమేన్.